గంగోత్రితో ఎన్ని విమర్శలు అల్లు అర్జున్ గారు ఎదుర్కొన్నారు, ఆర్యతో అవన్నిటిని పటాపంచలు చేసి విమర్శలన్నిటికీ సమాధానం చెప్పడమే అల్లు అర్జున్ విజయ రహస్యం. ఎందుకంటే అతను పనిని నమ్ముతాడు, నమ్మినటువంటి పని కోసం కష్టపడ్డాన్ని నమ్ముతాడు. ఆ కష్టపడ్డంలో ఒక భక్తి, ఒక భయము ఉంటాయి. అట్లాగే మా మామయ్య మెగాస్టారు, మా నాన్న స్టార్ ప్రొడ్యూసరు, మా తాతయ్య మహానటుడు, ఇట్లాంటివి ఏవి పెట్టుకోడండి అసలు. ఎందుకంటే మీకు తక్కదిమితం పాట చూస్తూ ఉంటేనే మైమర్చిపోతాం. అసలు తెలియకుండా ఏంటంటే మనం ఏమంటామంటే మనం ఆ మైమరిపు ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి ఒక స్టార్ రేపు అవతరించబోతున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పటికీ మేము మర్చిపోలేనటువంటి మరుపురాని మధురమైనటువంటి జ్ఞాపకాలు విజయయాత్రలో చాలా ఉన్నాయి. కొన్ని చెప్పుకునేటటువంటి జ్ఞాపకాలు, కొన్ని అసలు ఎప్పటికీ చెప్పుకోలేనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. చెప్పుకునేటటువంటి జ్ఞాపకాలు ఏంటంటే కైలాసగిరిలో మీరు ఇందాక గులకరాళ్ళు వేసేటటువంటి ఆర్టిస్టులందరితో అన్నారే, ఆ రోజు ఏంటంటే ఉదయం నుంచి ప్రయాణం చేసి థియేటర్కి వెళ్ళి అక్కడ విజయయాత్ర పూర్తి చేసుకొని కైలాసగిరిలో కార్యక్రమం అన్నమాట. కైలాసగిరికి వచ్చిన తర్వాత ఏంటంటే బీభత్సమైన భయంకరమైనటువంటి ఆకలితో నకనకలాడుతున్నాం అందరూ. ఏర్పాట్లు ఎవరికో అరవింద్ గారి స్నేహితులు అయినటువంటి ఒక స్నేహితులకి ఈ ఏర్పాట్లు అప్పచెప్పారు. భోజనాలు అనేటటువంటి ఏర్పాట్లు అప్పచెప్పారు. వారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈ సీన్ అంతా షూట్ చేయాలిగా టీవీ ఛానల్ కోసం. అంతా షూట్ అయిపోయి ఆకలికి ఆవురావురమంటే వెళ్ళాం. కైలాసగిరిలోనే పైన పార్క్ లాగా ఉంటుంది, ఆ పార్క్లో పెట్టారు. వెళితే పాపం ఆయన చాలా గట్టిగా జాగ్రత్తగా పురమాయించాడు, కానీ రాంగ్ క్యాటరర్ వచ్చాడు. ఓకే, వాడు చెప్పింది ఒకటి, తీసుకొచ్చింది ఒకటి, చేసింది ఒకటి. ఆకలేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఏమో సరిపోవు, అవేవి అసలు ఏమాత్రం మా చిన్నపేగు కూడా సరిపోయినటువంటి పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పని చేసి పరిగెత్తి ఎండలో కష్టపడి చెమట చిందించిన తర్వాత ఏంటంటే చాలా ఆకలేస్తుంది. అల్లు అర్జున్ గారికిను బన్నీవాస్ గారికి ఇద్దరికి కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని బాగోలేదు అని చెప్పాలి. ఆయనకి ఎలా చెప్పాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయలేదు. నన్ను పిలిచి ఏమండి మీరు వెళ్ళి ఏంటండి భోజనాలు, ఏంటండి అసలు ఏంటి సుకుమార్, ఏంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్టిస్టులు, ఎంతో సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇంక్లూడింగ్ హీరోయిన్ అన్న ఏంటి ఆ భోజనాలు ఏంటండి ఒక్క మాట అనండి శ్రీకాంత్ గారు కోపంగా అన్నారు. నేను చాలా సిన్సియర్గా సీరియస్గా వెళ్ళిపోయి ఆయన అనేసాను, ఏంటండి భోజనాలు ఏంటండి, ఏంటి సార్ పొద్దున్నుంచి కష్టపడి వస్తే ఏంటి సార్ ఇవి, అది లేదు ఇది లేదు అని ఏవేవి లేవో ఏమున్నాయో వదిలేసి ఏవేవి లేవో నేను ఒక అష్టోత్తరం లాగా చెప్పేసి అయిపోయింది. ఆయన ఏమి పాపం బ్లాంక్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, వచ్చేసాం. ఆయనే కట్ చేస్తే తర్వాత బన్నీ సినిమా ప్రొడ్యూసరు మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, మన వశిష్ఠ మల్లిడి వాళ్ళ నాన్నగారు. ఓకే, ఎలా ఉంటుంది చూడండి. ఆయనే కట్ చేస్తే తర్వాత అప్పుడు మీకు తెలీదు, నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అరవింద్ గారి ఫ్రెండ్ అంట, అరవింద్ గారు ఫ్రెండు, మద్రాసు రోజుల నుంచి అరవింద్ గారు ఫ్రెండు, అంతే తెలుసు నాకు. మన పరిస్థితి ఎలా ఉండేదంటే మనం ఎవరినైనా ఏదైనా అసలు అలా ఉండేది పరిస్థితి. అస్సలు ఆయన అదేమి మనసులో పెట్టుకోలేదండి. బన్నీ సినిమా సమయంలో, బన్నీ సినిమా ఆడియో విడుదలప్పుడు కానీ ఆ ఫంక్షన్ ఒకటి చేసాం, అద్భుతమైన ఫంక్షన్. ఏది ప్రీమియర్స్, మన ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్స్, తర్వాత వచ్చేసి వైజాగ్లో కనీవినేరుగని ఒక సక్సెస్ గెట్ టుగెదర్. ఆ సక్సెస్ గెట్ టుగెదరు నేనే ఆండా వేస్తాను అనమాట గురజాల కళామందిర్లో. అస్సలు ఎక్కడ ఎప్పుడు మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు అది ఏ రోజు ఆ రోజు నువ్వు నన్ను అలా అన్నావు కదా అని ఏ రోజు అనలేదు ఆయన. అలా ఉంటుంది మన వాళ్ళతో వ్యవహారం. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో మధుర స్మృతులు విజయాత్రలతో. ఆర్య 2, పుష్ప 2 అసలు కనీవిని ఎరగని స్టేజ్లో అటు అల్లు అర్జున్ గారు కూర్చున్నారు, ఇటు సుకుమార్ గారు కూర్చున్నారు. ఆ బెంచ్ మార్క్ని ఎవరు బ్రేక్ చేస్తారా అన్న ఒకంత ఉత్కంఠ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే రికార్డ్ బ్రేక్ అంటే, ఆ తర్వాత ఒక్కొక్క సినిమా ఏ రేంజ్ తీసుకెళ్ళినా పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్ కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి కదా, బాలీవుడ్కి కూడా సవాల్ విసిరేంత ఇంపాక్ట్ అనేది మామూలు విషయం కాదు. అంటే ఆలోచింపజేసిందండి. అంటే తెలుగు వాళ్ళ సత్తా కావచ్చు, తెలుగు దర్శకుల సత్తా కావచ్చు, తెలుగు హీరోల సత్తా కావచ్చు, ఇదిరా మా సత్తా అని చెప్పేసి ప్రపంచ సినిమాకి చాటి చెప్పినటువంటి ఒక సువర్ణాధ్యాయం ఇవాళ తెలుగు సినిమా చరిత్రలో. ఇంతమంది హీరోలు, ఇంతమంది దర్శకులు మనకి ఇవాళ వరపుత్రులాగా వీళ్ళు పుట్టుకొచ్చి వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సంచలనాలు. ఖచ్చితంగా ఎవరిని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని మనం ఎక్కువ చేయకూడదు. నిజంగా వంశీ గారి సినిమాని ఏటుగట్టు మీద ఉండి చూసిన వ్యక్తి ఆ తర్వాత ప్రతిరోజు సినిమాల్లోకి వచ్చి ప్రతిరోజు లేడీస్ టైలర్ షూటింగ్కి ప్రతిరోజు వెళ్ళి
ఆ తర్వాత కూడా సుకుమార్ గారు చెప్పారు, లేడీ స్టైలరు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ 2 ఈ 2 షూటింగులకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా నేను షూటింగులకు వెళ్ళి షూటింగులు చూసి జీవితంలో రచయిత అవ్వాలి, దర్శకుడు అవ్వాలి, ఇలా నేను మెగాఫోన్ పట్టుకొని నేను యాక్షన్ చెప్పాలి, కట్ చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నానని ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ప్రభావానికి అసలు మీరు ఎవరు లోను కాకుండా మనం వెలుపలికి రాలేం. ఇప్పటికీ నాకు గుర్తుంది, మొన్న శ్రీకాంత్ అడ్డాల్ గారు నా మధ్య కలిసినప్పుడు కూడా ఆ జ్ఞాపకాన్ని పంచుకున్నాను శ్రీకాంత్ అడ్డాల్ గారితో. విజయాతలకు వెళ్తే రేలంగి వాళ్ళ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆ రేలంగి గ్రామంలో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేంతవరకు వాళ్ళ ఇంటికి రావాల్సిందే సుకుమార్ గారు మేమందరం అని చెప్పి మమ్మల్ని అందరినీ పట్టుపట్టి తీసుకెళ్ళాడు శ్రీకాంత్ అడ్డాల్ గారు. అదొకటి మర్చిపోలేము అప్పటికి. అది గుర్తు చేశారు మొన్న, మీ ఇంటికి వచ్చాక గుర్తుందా అని చెప్పేసి. గుర్తుంది తనకు కూడా. దర్శకుడిగా ఆయన దశను మార్చుకున్నారు. దాంతోపాటు అల్లు అర్జున్ గారు ఇది అనేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చూపించారు. సుకుమార్ గారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, ఆర్య వచ్చి 22 years అంటే బన్నీ గారు వెనక్కి తిరిగి చూసుకుని ఎన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మంచి సినిమాకి సంబంధించిన ఒక ముష్టాన్న భోజనాన్ని ప్రేక్షకులకు అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.